జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు సృష్టింపబడ్డాయి. ఇది ముఖ్యమైన మాట, అందరూ వినండి. కానీ 83,99,999 జీవులు దేవుణ్ణి ప్రార్థించడం లేదు, పూజలు చేయడం లేదు, వ్రతాలు చేయడం లేదు, తపస్సులు చేయడం లేదు, ధ్యానం చేయడం లేదు, తారకము చేయడం లేదు, సాంఖ్య విచారణ చేయడం లేదు, అమనస్కం చేయడం లేదు. అతని సిద్ధాంతాలే లేవు, మతాలే లేవు, కులాలే లేవు, తారతమ్యం లేదు. ఒక్క మనిషికి మాత్రమే అన్నీ ఉన్నాయి. అవునా కదా? కులం ఉంది, మతం ఉంది, చిన్న పెద్ద తేడా ఉంది, దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, పూజలు ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి, తపస్సులు ఉన్నాయి, నవవిధ భక్తులు ఉన్నాయి, అష్టాంగ యోగములు ఉన్నాయి, ప్రాణాయామాలు ఉన్నాయి. ఇలా ఎన్నో ఉన్నాయి మనిషికి. దేనికోసము? భగవంతుని తెలుసుకోవాలి. అవునా కదా? మిగతా జీవరాశులకు భగవంతుడితో పనే లేదు, మాట లేదు, వాటికి పనే లేదు. మరి జీవితం లేకున్నాయా? వాటికి ఆహారం లేదా? వాటికి సంతతి లేదా? మనకన్నా ఎక్కువ ఉన్నాయి వాటికి అన్ని వనరులు. ఈ భూమండలంలో బాబు నీ పేరేం పేరు? హర్షవర్ధన్. ఎదురుగా ఇక్కడ శ్రద్ధగా విను, చదువుకునే విద్యార్థులు వినాలి ఈ మాటలు, ఎందుకంటే వాళ్ళ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఈ భూమండలంలో అన్నము కోసం పనిచేసే ఏకైక జీవి మనిషి. నిజమా కాదా? అన్నము కోసం పనిచేసే ఏకైక జీవి మనిషి. అవునా కాదా? ఇక ఏ జీవి అన్నం కోసం పనిచేయదు? చేస్తుందే? ప్రకృతిలో ప్రతి జీవికి తనకు కావలసిన ఆహారం ఉంది. ఒక్క మనిషికి మాత్రమే ఉన్నప్పటికీ తన కోసం కాదు, సంతృప్తి లేకుండా నాకు, నా భార్యకు, నా బిడ్డలకు, నా మనవళ్లకు, నా రాబోయే తరాలకు కావాలనేటువంటి ఒక దురాశ చేత ఈ మనిషి పని చేస్తున్నాడు అన్నం కోసం. ఈ ప్రపంచంలో ఇప్పుడుండేటువంటి జీవుల్లో అన్నిటికన్నా పెద్ద జీవి ఏంది? ఏనుగు. అవునా? అది పూటకు ఒక బండెడు తింటుంది. పూటకు ఒక బండెడు తింటుంది. 3 పూట్ల తింటుంది అది కూడా. అవునా కదా? దానికి ఆహారం ఉంది. జ్ఞానపోయే నరసింహకు ఆహారం ఉంది. అంటే అది చిన్నదానికి ఉంది, అది పెద్దదానికి ఉంది. మనిషికి ఎందుకు లేదు ఆహారం? మనిషికి ఎందుకు లేదు ఆహారము? అన్ని జీవులు ఆహారం కోసం పనిచేయడం లేదు, మనిషి మాత్రమే పనిచేస్తున్నాడు. నిజమా కదా ఈ మాట? ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మనిషికి తాను ఎలా బతకాలో తెలియడం లేదు, తాను ఎలా బతకాలో తెలియడం లేదు. ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా సంపదలు కావాలని, సౌకర్యాలు కావాలని మానవుడు పరితపిస్తున్నాడు. దానివల్ల సుఖము లేదు మనిషికి. నేను చెప్తున్నాను, ఎన్ని అగచాట్లు పడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు రావాల్సింది వస్తుంది, లేనిది రాదు అని ఊరుకుండకూడదు. కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో అన్నిటికన్నా కర్మయోగమే శ్రేష్టమైంది, అన్నిటికన్నా కర్మయోగమే శ్రేష్టమైంది.
జ్ఞానయోగం చెప్పారు, కర్మయోగం చెప్పారు. అన్ని కర్మలు మనం చేయాలి, కర్మ చేయాలి. మనం కర్మ అంటే ఏంటి, కర్మ ఎలా చేయాలి అన్న విషయాన్ని మనం క్లుప్తంగా చెప్పుకున్నాము. మనకు వాయువు, ఆకాశము, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటివి పంచభూతాలని మనకు శాస్త్రం చెప్పింది. ఈ పంచభూతాల ద్వారానే అన్ని జీవులు పుడుతున్నాయి, మళ్ళీ అన్ని జీవులు పంచభూతాల్లో లయమవుతున్నాయి. అయితే ఈ పంచభూతాలలో అన్నిటికన్నా ప్రధానమైనది భూమి. భూమిలో 5 భూతాలు ఉన్నాయి. ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది, మరి పృథ్వీ. ఈ 5 భూతాలు భూమిలో ఉన్నాయి. అందుకే ఈనాడు మనము చూసే ప్రతి రూపం ఎక్కడ నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. మనము చూసే ప్రతి రూపం, కంటికి కనపడే ప్రతి వస్తువు భూమి నుంచే వచ్చింది. అవునా కదా? ఇది సత్యమే కదా? ఆకాశం నుంచి రాలేదు, అగ్ని నుంచి రాలేదు, వాయువు నుంచి రాలేదు, భూమి నుంచి జలం ఆధారంతో, భూమి జలము కలయికతో సమస్త జీవులు పుట్టాయి, ఎన్నో వస్తువులు పుట్టినాయి, ఎన్నో వాహనాలు పుట్టినాయి. అన్నీ కూడా భూమి నుంచి పుట్టినాయి. నిజమా కదా ఈ మాట? ఏం బాబు చెప్పండి, మీకు సందేహం ఉంటే అడగండి, వేరైనా ఆప్షన్స్ ఉంటే మీరు కూడా చెప్పచ్చు. అవునా కదా? ఈనాడు నువ్వు వాడే ప్రతి వస్తువు, తినే ఆహారం కానుంచి, కట్టుకునే బట్ట కానుంచి, నువ్వు ఉపయోగించే పరికరాల కానుంచి, వస్తువులు కానుంచి, వాహనాల కానుంచి, నువ్వు వాడే ప్రతి వస్తువు భూమి నుంచే పుట్టింది. ఓకేనా? నిజమే కదా? బంగారు, వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, రత్నాలు, ధాన్యము, వస్తువులు, వాహనములు, ఈ మైక్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచే వచ్చింది. ఈ ఆకాశం నుంచి ఊడిపడలేదు, ప్రతిదీ భూమి నుంచే వచ్చింది. ఇది మనం గమనించాలి. అందుకే భూమిని తల్లి అన్నాం, మనం భూదేవి అన్నాం, భూమాత అన్నాం. అవునా కదా? భూదేవి, భూమాత గొప్పది. ఎందుకంటే మనకు సంపద ఇచ్చింది, మనకు ఆహారం ఇచ్చింది, మన దాహం తీర్చింది. అవునా కదా? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినట్టు? తాగునీళ్ళు భూమిలో నుంచి ఇచ్చినాయి. అవునా కదా? తాగే నీళ్ళు భూమిలో నుంచి ఇచ్చినాయి. ఈనాడు మనం చూసే బోర్లు కానీ, బోరింగ్లు కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు భూమి లోపల నుంచి వచ్చినాయి. అవునా కదా? కాబట్టి భూమి సకల సంపదలకు నిలయమైంది. సకల సంపదలకు నిలయమైంది భూమి. అయితే మిత్రులారా, ప్రియ సహోదరులారా, నేను చెప్పే శ్రద్ధగా వినండి. మనము సుఖంగా జీవించాలంటే మీ జీవితము మీ చేతుల్లోనే ఉండాలి. మీ జీవితం చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది. ఎక్కడో దేవుడు వచ్చి కాపాడని మాత్రం నమ్మగాలండి. ఇందాక చెప్పుకున్నాం, ఈశ్వరుడు అన్నాం, పార్వతి అన్నాం, పరమేశ్వరుడు, బ్రహ్మ అన్నాం, విష్ణు అన్నాం, ఇది చెప్పుకోవాలా. అంతవరకే అది అక్కడక్కడే వదిలేయాలి. కానీ నిన్ను రక్షణ చేసేది నీవే. నిన్నెవరు కాపాడలేదు, నిన్నెవరు రక్షణ చేయలేరు. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, నిన్ను నీవే రక్షించుకోవాలి, నిన్ను నిన్నే కాపాడుకోవాలి, నీకు నీవే ఉత్తీర్ణులు కావాలి. అవునా కదా? నిన్నెవరు చేయలేరు, మార్చలేరు. కాబట్టి మనిషికి ఒక భ్రాంతి ఉంది, ఒక భ్రమ ఉంది. దేవుడు కాపాడతాడంటే భ్రమ ఉంది. దేవుడు నన్ను కాపాడను భ్రమ ఉంది. మనిషి నన్ను రక్షిస్తాడు కష్టాలలో, ఆయన భ్రమ ఉంది.
నేను రక్షించబడి ఎవ్వడు లేడు ఈ విశ్వంలో. అదంతా నీ భ్రమ. కాబట్టి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పంచభూతాలతో నిర్మాణమైన ఈ దేహాన్ని పంచభూతాల ద్వారా మనం రక్షణ చేసుకోవాలి. మొట్టమొదటి ఆకాశం తీసుకున్నాం. ఆకాశం తీసుకున్నాం. ఈ ఆకాశం నుంచి మనం ఎలా రక్షణ చేసుకోవాలి? ఆకాశం నుంచి ఎలా రక్షణ చేసుకోవాలి? ఆకాశం ఏమి ఇచ్చింది మనకు? ఆవరణ ఇచ్చింది. ఆవరణ. ఆకాశం ఏమి ఇచ్చిన వరకు? ఆవరణ. అంతే, ఏమీ ఆవరణ ఇచ్చింది. ఆవరణ అంటే ఏమైంది? నీ ఉండడానికి స్పేస్. బాబు, తల్లి కడుపులో వదులుకుని, తల్లి కడుపులో ఎంతో మీద ఒక సూక్ష్మ కణ రూపంలో తల్లి కడుపులోకి పోయిన తర్వాత అక్కడ పెరగడానికి ఆవరణ ఇచ్చింది ఆకాశం. నువ్వు సూక్ష్మకణం కంటికి కనిపించిన కణ రూపంలో తల్లిలో పోయిన తర్వాత అక్కడ ఒక పిల్లగాడిగా, అంటే 3 కేజీలు, 2 నుంచి 3 కేజీల తూకంతో 1.5 అడుగు పొడుగుతో నువ్వు తల్లిగా పెరిగినావంటే స్పేస్ కావాలి కదా. ఏం బాబు, తల్లిగా కూడా స్పేస్ లేదు, ఇంకా స్పేస్ లేదు. కానీ ఆకాశం నీకు స్పేస్ ఇచ్చింది తల్లి గర్భంలో. అంటే కరెక్ట్ కదా? నిజమా కాదు? స్పేస్ ఇచ్చింది. తర్వాత భూమి మీద పడ్డా ఈ ఆకాశం నీకు స్పేస్ ఇచ్చింది, అవకాశం ఇచ్చింది నువ్వు పెరగడానికి. అవునా కదా? నీ శరీరం పెరగడానికి. నువ్వు 1 అడుగు నుంచి 6 అడుగులు వచ్చినావు, పెరగడానికి స్పేస్ కావాలి కదా. తర్వాత మిత్రమా, నీ శరీరం కంఫర్ట్గా ఉండడానికి స్పేస్ కావాలి. కంఫర్ట్గా ఉండడానికి స్పేస్ కావాలి. స్పేస్ లేకపోతే నువ్వు కంఫర్ట్గా జీవించలేవు ఈ విశ్వంలో. ఈ కంఫర్ట్ ఇస్తుంది నీకు స్పేస్. ఆకాశం నీకు కంఫర్ట్ ఇచ్చింది. ఈ చైరు నా కూర్చొని కంఫర్ట్గా ఉంది. కంఫర్ట్ కాదు, నేను కూర్చోలేను. నీ డ్రెస్ నీకు కంఫర్ట్గా ఉంటే నువ్వు వేసుకోగలవు. కంఫర్ట్గా వేసుకోగలవా? వేసుకోలేవు. నీ శరీర నిర్మాణం నీకు కంఫర్ట్గా ఉంది. అవునా కదా? పెద్ద బొజ్జ అమితమైన పెరుగుదల వస్తే నీ కంఫర్ట్లో ఉంటుంది? ఉండదు. కాబట్టి కంఫర్ట్ ఇస్తుంది ఆకాశం మనకు. నీకు స్పేస్ ఇస్తుంది ఆకాశము. దాన్ని వినియోగించుకుని నువ్వు ప్రవర్తించు. దీనే కర్మయోగం అన్నారు. దీన్నే కర్మయోగం అన్నారు. కాబట్టి స్పేస్కి అనుకూలంగానే నీవు నీ జీవితాన్ని మలుచుకో. నీకు కంఫర్ట్గా ఉంటే జీవించగలవు, కంఫర్ట్గా లేకపోతే జీవించలేవు. నిజమా కాదా? మరి కంఫర్ట్ కావాలంటే కావాలి, స్పేస్ కావాలి. అర్థమవుతుంది? నేను ఎలా మాట్లాడుతున్నా అర్థమవుతుందా బాబు? అర్థమవుతుందా? అవునా కదా? స్పేస్ కావాలి. దట్ ఈజ్ ఆకాశం. ఆకాశం నీకు స్పేస్ ఇచ్చింది. ఆ స్పేస్కి అనుకూలంగా నీ జీవితాన్ని, నీ యొక్క ప్రయాణాన్ని నీవు మలుసుకో, దానికి అనుకూలంగా చేసుకో. అవునా కదా? మనం తాపత్రయపడతామా లేదా? ఒక ఇరుకు గొంతులో మనం బంధించాలనుకో, మనం ఉండగలమా? ఒక ఇరుకు గదిలో బంధిస్తే నువ్వు ఉండగలవా? ఉండలేవు. అందుకే తప్పు చేసిన వాడిని జైల్లో వేస్తారు పోలీసులు. ఎక్కడ వేస్తారు? ఎందుకు వేస్తారు జైలు? నో స్పేస్. 10 మంది ఒకే గదిలో ఉండాలా. అవునా కదా? మరి కంఫర్టా? నో కంఫర్ట్. అన్కంఫర్ట్ చేయడమే శిక్ష. అలాగే నేను కంఫర్ట్గా పెట్టుకో. తిండిలో కానీ, మాటలో కానీ, ప్రయాణంలో కానీ, సౌకర్యంలో కానీ, మరి నీ యొక్క గృహంలో కానీ, చదువుకునే స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, హాస్టల్లో కానీ కంఫర్ట్ లాగా ఉండగలవా నువ్వు? ఏం చేస్తావు? పారిపోయి వస్తాడు మనిషి. పారిపోయి వచ్చేస్తాడు. కంఫర్ట్ లేకపోతే ఆ కంఫర్ట్ ఇచ్చేదే ఆకాశం. ఏం చేస్తుంది ఆకాశం? నీకు కంఫర్ట్ ఇస్తుంది. ఆ కంఫర్ట్ ఎదుగుతుంది నీ చేతిలో.
అవునా కదా? నీవే ఎంచుకోవచ్చు, నువ్వే నిర్ణయించుకోవచ్చు. అవునా కదా? ఎవరి ఆధీనంలో లేదు, నీ ఆధీనంలో ఉంది. అవునా కదా? అన్ని విషయాల్లో, ఒక భార్యాభర్తల విషయంలో కావచ్చు, ఒక తండ్రి కొడుకుల విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, మరి కోలింగ్స్ విషయంలో కావచ్చు, కంఫర్ట్ కావాలి. ఆఫీసర్ దగ్గర కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, కంఫర్ట్ లేకపోతే నువ్వు ఉండలేవు. నిజమా కాదు? కాబట్టి కంఫర్ట్ కావాలి. కంఫర్ట్ ఎవరిస్తారు నీకు? నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. నిజమా కదా మాట? దీని ఎవరైనా ఇవ్వలేరా నీకు? ఎవరు ఇవ్వలేదు. మరి అర్థం కాకపోవచ్చు, కొంచెం విద్య ఉంటే అర్థమవుతుంది ఈ విషయం. మీరు కూడా మీ సంసారంలో మీకు కంఫర్ట్ లేకపోతే, అంటే స్వేచ్ఛ, అనుకూలత, అత్తాపనులకు అనుకూలత ఉండదు, ఎప్పుడు కొట్టుకుంటుంటారు. ఒక భార్యాభర్తకు అనుకూలత ఉండదు, ఎప్పుడు కొట్టుకుంటుంటారు. అవునా కదా? ఒక తండ్రి బిడ్డలకు అనుకూలం ఉండదు, ఎప్పుడు కొట్టుకుంటుంటారు. నిజమా? తోడుకోడళ్ళకు అనుకూలత ఉండదు, ఎప్పుడు కొట్టుకుంటారు. అన్నదమ్ములకు అనుకూలత ఉండదు, ఎప్పుడు. ఎందుకు వచ్చింది ఈ సమస్య? నువ్వు కంఫర్ట్ జోన్లో లేవు, నీవు స్వేచ్ఛాయుతంగా లేవు. అందువల్ల మీకు మనస్పర్ధ వస్తున్నాయి, కొట్టుకుంటున్నారు. నిజమా కాదా? మరి ఆ కంఫర్ట్ ఇస్తారు మీకు? నీవే తీసుకోవాలి, నీవే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా వచ్చేవారు ఉండగా ఆకాశం నీకు ఇస్తుందా? నో, దానికి ఇవ్వడం చేత కాదు, నువ్వే తెచ్చుకోవాలా. అందరూ గమనించండి, మన జీవితం నరకం అవుతుందంటే దానికి కర్తలం మనమే. మన జీవితంలో సుఖం లేదంటే దానికి మనమే బాధ్యత వహించాలా. నిజమా కాదా? వేరెవరు కాదు. మీరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, దేవుడిని నిందించాల్సిన అవసరం లేదు, ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నిజమా కాదు? దీనికి దేవుళ్ళు పేర్కొంటున్నాము. ఆ దేవుడు దయలేదు, మా ఇంట్లో బాగలేదు, ఇది ఫస్ట్ అడగాల, ఏదో దిగదీయాలా, లేకపోతే ఇల్లు మారాలా, లేకపోతే వాస్తు బాగలేదు, ఈ పక్క గోడ మీకు ఆ పక్క పెట్టాలా, ఆ పక్క మిద్దె మీకు ఈ పక్క పెట్టాలా, ఈ వాకిలి తీసి ఆ వాకిలి పూడ్చాలా, ఈ కిటికీ పూడ్చి ఆ కిటికీ పెట్టాలా, వంట రూమ్ ఆ పక్కకు మార్చాలా, ఇవన్నీ రకరకాల మీరు చేస్తున్నారు, తిక్క పనులు చేస్తున్నాము. వాటి వల్ల మారదు, నీ అంతరంగం మారాలి. నీకు కంఫర్ట్ కావాలి, నీకు స్వేచ్ఛ కావాలి. అవునా కదా? దాన్ని గుర్తించుకొని అందరూ స్వేచ్ఛగా జీవించాలి, మొహమాట పడకూడదు. మనం బ్రతికేది 3 రోజులు ఉంటాయి. 3 రోజులకు నిన్న ఈ రోజు రేపు. నువ్వు ఎన్నెన్ని వచ్చినా నిన్న ఈ రోజు రేపు. 3 అంటే 3 రోజులు కాదు, ఈ 3 ఎప్పటికి ఉంటాయి. నిన్న ఉంటుంది, ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. నువ్వు 100 వచ్చినా రేపు ఉంటుంది, నువ్వు 1000 వచ్చినా ఈ రోజు ఉంటుంది, నువ్వు 1000 వచ్చినా నిన్న ఉంటుంది. నిన్న ఈ రోజు రేపు 3-4 ముచ్చట చెప్పినారు. కాబట్టి ఈ 3 రోజుల ముచ్చటలో నువ్వు సుఖంగా ఉండాలంటే ఎవరు సరి చేసుకోవాల్సింది? ఎవరు? నువ్వే. నిన్నెవడు, ఏ దేవుడు సరి చేయలేడు. అవునా కదా? ఆ విధంగా నువ్వు మొహమాటము లేకుండా కంఫర్ట్గా చూడడానికి ప్రయత్నం చేయించడమా? ఇంతకన్నా వేరే మార్గమే లేదు. మీరు ఏ పూజలు, ఏ పునస్కారాలు, ఏ వ్రతాలు, ఏ తపస్సులు చేసినా ఈ మారవు. ఎవరు మారాలి? నీవు మారాలి, నీవు మారాలి. అవునా కదా? నిజమా కదా ఈ మాట? అందరికి అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తా. నెక్స్ట్, వాయువు లేకపోదమ్మా, ఆకాశం అయిపోయింది. వాయువు లేకపోదాం, చచ్చిపోతాడు నీ జీవితం అంతా. వాయువు ఉండాలి, ఆకాశం అనేది కంఫర్ట్ అయింది. వాయువు వచ్చేసి నీకు ప్రాణశక్తి. అవునా కదా? వాయువు నీలో ఉన్నటువంటి పంచవాయువు వ్యాన, సమాన, ఉదాన, అపాన, ప్రాణ, అపాన 5 వాయువులు మన దేహంలో ఉన్నాయి.
ఈ వాయువులో నీకు స్వేచ్ఛ కావాలి. వాయువు ఏంది? నీ యొక్క శరీరాన్ని నడిపించి కదిలించే ఒక శక్తి, ఈ దేహాన్ని కదిలించే ఒక శక్తి. అవునా? ఆ వాయువు చలనం. వాయువు అంటే చలనం, అవునా కదా? వాయువు చలనం, దాన్నే చైతన్యం అన్నారు, దాన్నే ప్రాణం అన్నారు, దాన్నే ఆత్మ అన్నారు, దాన్నే పరమాత్మ అన్నారు, దాన్నే బ్రహ్మం అన్నారు, దాన్నే నేను అన్నారు, దాన్నే దేవుడు అన్నారు. ప్రాణం. ఈ ప్రాణం వలనే సకల జీవులు పుడుతున్నాయి ఈ భూమండలం. వాయువు లేకపోతే సృష్టి లేదు, అవునా కదా? వాయువు లేకపోతే సృష్టి లేదు. అందుకే చెప్పినారు పెద్దలు, ఊరికి కాదు, ఇప్పుడు ఉత్తమాడు కాదు, పెద్దలు చెప్పినారు మనం. చెలించనిదాకాశము చలనంబే వాయువనుచు సాటింపదగున్, చలనమే విశ్వము తాననా చలనమే తను వెరుకలని నజగమని నసుక. ఆ చలనమే నీవన్నా, నేనన్నా, విశ్వమన్నా, తానన్నా, తనువన్నా, ఎరుకన్నా చలనమే. చలనం తప్ప రెండో వస్తువు లేదు. నీవు చెలించాలి అంటే నీలో ఏం కావాలి? ఎనర్జీ కావాలి, ఎనర్జీ కావాలి. మరి ఆ శ్వాస, ఆ ప్రాణం, నువ్వు పీల్చే గాలి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, అవునా కదా? అటువంటి ఆ ప్రాణశక్తిని ఎవరిస్తున్నారు మనకు? మనమే తీసుకుంటున్నాం, అవునా కదా? ఈరోజు మీకు తెలియదు, ఆ అబ్బాయి తెలుసు, ఢిల్లీ, బాంబేలో ఆక్సిజన్ అందక స్కూళ్ళు సెలవు ఇచ్చినారు. తెలుసా విషయంలో? మీకు న్యూస్ ఉన్నావా? నిన్న న్యూస్లో వచ్చింది. బయటికి పోతే పిల్లలకు ఆ కాలుష్యం వల్ల, అంటే ఫ్యాక్టరీలు, ఈ వెహికల్స్ కాలుష్యం వల్ల ఆక్సిజన్ శాతము చాలా డౌన్ అయిపోయింది ఆ ప్రాంతంలో. ఆ వాయువును పీల్చుకుంటే చాలా చచ్చిపోతారు ప్రజలు. అందుకని ప్రభుత్వము స్కూళ్లకు ఒక వారం రోజులు సెలవు ప్రకటించింది. నిన్న చెప్పారు న్యూస్లో, సెలవు ప్రకటించింది. ఎందుకంటే స్కూల్లో పోతే ఆ కాలుష్యాన్ని పీల్చుకొని పిల్లలు చచ్చిపోతే స్కూల్ చెడ్డపేరు కదా. అందుకని స్కూల్లో సెలవు ఇచ్చినారు. అంటే అక్కడ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి, వెహికల్స్ అంటే వాహనాలు ఎక్కువ ఉన్నాయి, గాలి కాలుష్యం. 16వ తేదీ బెంగళూరు వాళ్ళంటే లేదు బాగాలేదని 23 చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా పెద్ద పెద్ద నగరాలలో వాయువు కాలుష్యం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడింది. దీనికి కారణం ఎవరు? మనిషే, అవునా కదా? ఎవరు కారణము? మనిషి. ప్రకృతిని నాశనం చేసేది మనిషి. కాబట్టి మంచి గాలి ఉండే ప్రదేశంలో నువ్వు జీవించాలి. నువ్వు బతుకుంటే కదా సిటీలో జాబ్ చేసేది. సిటీలో జాబ్ ఉందని పోతావు, అక్కడ నీకు మనుగడ సాగుతే కదా. మనుగడ లేదు, కాలుష్యం అయిపోయింది వాయువు అంతా. కాబట్టి శుద్ధమైన, స్వచ్ఛమైన, మంచి ఆక్సిజన్తో ఉన్నటువంటి వాయువు మనకు కావాలి. దాన్ని ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? మనమే ఏర్పాటు చేసుకోవాలి. మంచి మొక్కలు పెంచాలి. ఇంటికింటికి కనీసం అంటే ఒక 50 అడుగులు దూరం ఉండాలి ఇంటింటికి. అంటే ఈ దాని ఏమంటారు, కలుపుకొని కట్టుకుని రాసి గోడలు ఉండకూడదు. ఇంటికి కనీసం అంటే 50 అడుగుల దూరం ఉండాలి. ఆ మధ్య ప్లేస్లో మొక్కలు పెంచాలి. ఎక్కడుంది నీ జీవితం? నీ చేతిలో ఉందా లేదా? వాయువును కాలుష్యం చేసింది ఎవరు? నువ్వా కాదా? మరి నువ్వు కాలుష్యం చేసేది ఎవరు ముక్కుతున్నావి? టెంకాయలు కొట్టే వాయువు కాలుష్యం తగ్గిపోతుందా?
మరి గుళ్ళు కొట్టించుకుంటే వాయు కాలుష్యం తగ్గుతుందా? అగరత్తులు వేయిస్తే వాయు కాలుష్యం తగ్గుతుందా? వ్రతాలు చేస్తే, పూజలు చేస్తే, భజనలు చేస్తే వాయు కాలుష్యం తగ్గుతుందా? నో. నీవు నీ జీవితాన్ని మనకు భూమి మీదకి వచ్చినందుకు బతకడానికి, చావడానికి వచ్చినామా? బతకడానికి. అదేదో శాస్త్రంగా బతుకుంటే బలిశాఖ నమ్మకం బతకచ్చురా అన్నారు. ఊపిరి ఉంటే ఉప్పే నమ్ముకోవచ్చు అన్నారు. ఊపిరి ఉంటే ఉప్పే నమ్ముకోవచ్చు అన్నారు. కోర్టు సంపాదించి ఏం చేస్తావు? సిటీలో ఆక్సిజన్ లేదు నీకు. అదే ఆక్సిజన్ కొనాలంటే మన కరోనా వచ్చినప్పుడు రోజుకు 20,000 నుంచి 50,000 మంచి ఖర్చు అయింది ఆక్సిజన్. అవునా కదా? అదే పచ్చదనం, చెట్లు, దూరంగా ఇల్లు కట్టుకోవడం వల్ల ఆక్సిజన్ శాతం పెరుగుతుంది కదా. మరి ఆక్సిజన్ ఎవరు పొల్యూట్ చేస్తున్నారు? మనమే కదా. కాబట్టి వాయువును పరిశుభ్రంగా చేసుకునే బాధ్యత మనకుంది. లేదంటే మనం నాశనం అయిపోతాము. నేను శిక్షించేవాడు ఎవడు లేడు, భక్షించేవాడు కూడా లేడు. నేను శిక్షించేవాడు లేడు, భక్షించేవాడు లేడు, రక్షించేవాడు లేడు. శిక్షించుకోవాలి నువ్వే శిక్షించుకోవాలి, భక్షించుకున్న నువ్వే భక్షించుకోవాలి, రక్షించుకోవాలి నువ్వే రక్షించుకోవాలి. నిజమా కదా ఈ మాట? నేను దేవుడి విషయం చెప్పలే స్వామి, ఏడు చెప్పుకుంటున్నారు. ఆ దేవుడి విషయం లాస్ట్ చెప్తాను. అవునా కదా? ఇది వాయువు. మూడవది అగ్ని. అగ్ని మనకు రేడియేషన్ ఎందుకు జరుగుతుంది బాబు? వేడి ఎక్కువ వేడి రేడియేషన్ ఎందుకు వస్తుంది మనకు? ఎందుకు వస్తుంది? ఓజోన్ పొర దెబ్బతిన్నాను. అవునా కదా? మన భూమి చుట్టూ ఒక పొర ఉంటుంది, దాన్ని ఓజోన్ పొర అంటారు. ఆ పొర దెబ్బతినడం వల్ల మన భూమి మీద అధికమైన రేడియేషన్ వస్తుంది. తద్వారా ఎన్నో చర్మ వ్యాధులు వస్తాయి. ఈనాడు ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు, చర్మ వ్యాధులు, జుట్టు తెల్లబడము, ముఖంలో ముడతలు రావడము, శరీరంలో శక్తి లేకపోవడము. దీనికంత కారణం ఏమి? అగ్ని అనేది మనకు సమతుల్యంగా రావడం లేదు. విపరీతమైన గాలులు వస్తాయి, వేడిని వస్తుంది, అతి శీతలమున్న వస్తుంది. సరైన మోతాదులో మనకు సూర్యుడి నుంచి వేడి పొందడం లేదు. తద్వారా మనం చేసే కాలుష్యం వల్ల, మనం చేసేటువంటి పనుల వల్ల ఓజోన్ పొర దెబ్బతిని ఈ యొక్క అన్ని జీవుల పైన ప్రభావం పడి కొన్ని పక్షులు మన దేశంలో అంతరించిపోయినాయి. ఎన్నో జీవులు ఈనాడు గబ్బిలాలు చూసినారు. జీవులు ఎప్పుడైనా ఇప్పుడు కనపడుతున్నాయి గబ్బిలాలు. మన పిల్లప్పుడు పొంగలు వచ్చినాయి. ఊరికి పొంగలు వస్తున్నాయా? తక్కువ ఉన్నాయి. అప్పుడు ఎన్ని చెప్తుంటే అన్ని చెట్ల చల్లగా పొంగలు, కాకులు, పొంగలు. అవునా కదా? గద్దలు అస్సలు కనపడేవాళ్ళు ఎక్కడో ఉన్నాయి. అవునా కదా? ఇవన్నీ రావడానికి కారణం ఏమంటే వేడిమి, రేడియేషన్ రావడం వల్ల ఇవన్నీ కూడా మనకు అంతరించిపోయినాయి. వాటితో పాటు మనం కూడా అంతరించాలి. ఎముకలు దెబ్బతింటున్నాయి, 30 మోకాలను పుడుతున్నాయి. అవునా కదా? ఎముకల్లో బలం లేదు, చర్మంలో తేజస్సు లేదు. ఆనాడు 50 ఏళ్ళు వస్తే మనిషికి యవ్వనం అంటున్నారు. 50 ఏళ్ళు వస్తే మంచి యవ్వనం అన్నారు. ఈనాడు 50 ఏళ్ళ ముసలివాడు అయిపోతున్నాము. దీనికి కారణం ఏమి? రేడియేషన్ ప్రభావం. దానికి తోడు కారణం మనిషే. అవునా కదా? అంటే ఆ సూర్యరశ్మి సరిగ్గా చేరక నీకు పతనం అయిపోతున్నారు. మరి దాన్ని కూడా రక్షించుకోవాలా? నువ్వే రక్షించుకోవాలి. కాబట్టి మంచి ఇల్లు వేసుకో, ఊరటి ఇల్లు వేసుకో, చెట్లు నాటుకో, మంచి వాతావరణం కల్పించుకో. దీనికి ఆశగా నువ్వు జీవిస్తావు. అవునా కదా? దీనికి దేవుడితో అక్కర్లేదు. దేవుడితో పడిందే? చెప్పిన 3 విషయాల్లో దేవుడితో పడిందే మీకు? లేదు. తర్వాత 4వది నీరు. ఈ నీరు కూడా
కలుషితమైపోయి ఎక్కడో 500, 600 అడుగుల భూమికి పోటీ కానీ మనకు నీళ్ళు రావడం, ఆ నీళ్ళలో ఎన్నో రసాయనాలు కలవడం వల్ల అవి తాగడం వల్ల ఫ్లోరైడ్ ఎక్కువైపోయి పళ్ళు ఊడిపోతున్నారు. ఆనాడు ఊర్లో ఒక్కడుంటాడు తొర్రుడు, ఊర్లో ఒకడో తొర్రుడు, వాడికి తొర్రుడు అని పేరు. నిజంగా మా ఊర్లో ఒక ఆయన తొర్రుడు, అంటే తొర్రుడు, అవునా కదా? ఒకరిద్దరు కూలీలు ఉంటాడు, అవునా కదా? ఒకరిద్దరు తెల్లబోతులు ఉంటాను నేను అందరూ అవునా కదా? ఇది నీటి ప్రభావం. నీరు సరైనది లేకపోవడం వల్ల మనం అందరము అనారోగ్యం గురవుతున్నాం. కాబట్టి సమాజ సేవ, సామాజిక సేవ నీ కర్తవ్యం. దీన్ని నువ్వు బాగు చేసుకోవాలి, ప్రపంచాన్ని బాగు చేయాలి. ఈ మనం నేర్చుకోవాల్సింది. దేవుడు చస్తున్నారు. ఎవరు దేవుడు? ఎవరో దేవుడు చూశారా? చూసినోడు ఎవరో ఉన్నాడు, ఒకరు చూపించండి నాకు. మరి లేని దానికోసం ఎందుకు ప్రయత్నాలు, లాభాలు? కాబట్టి మీ పరిసరాల్లో, నీ ఇంట్లో, మీ ఊర్లో, మీ గ్రామంలో నీటి శుద్ధి చేసుకోండి. అంటే కొంతమంది సూచనలు చూపిస్తూ ఉంటున్నారు. సూచన అనేవాళ్ళు కళ్ళు పొడవండి. అదే కదా స్వామి బుక్కులో రాశారు. చూడ పుణ్య సూచన అంటే కళ్ళు పడుతున్నారు. అవునా కదా? దేవుడు కనరాడు, దేవుడు కనిపించేవాడు కాదు. అసలు ఎవరు దేవుడు? మనమే. దేవుడు అని తెలుసా మీకు? వేదం ఏం చెప్పింది? అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమస్మి అంటే నేనే దేవుడు. ఎవరు? నేనే. ఎక్కడ నేనే, అన్నిటికీ మూలము నేనే. సరే, దాని గురించి లాస్ట్ చెప్తా. ఇంకా 5వది పృథ్వీ, భూమి. భూమి మీద భ్రష్టు పట్టించున్నాం. మనము సేంద్రియ ఎరువులు వదిలేసి రసాయనిక ఎరువులు వాడుతున్నాం. దానివల్ల భూమి నాశనమైంది. అందులో వచ్చే పంట తింటే మన అవయవాలు డ్యామేజ్ అయిపోతుంది, నాశనం అయిపోతున్నాయి. చిన్న పిల్లలకి గ్యాస్ ట్రబుల్, పేగులు బొక్కలు పడుతున్నాయి. కాబట్టి ఆహారం సరిలేదు. అక్కడ ఆహారాన్ని ఎవరు బాగా చేసుకోవాలా? మనమే బాగా చేసుకోవాలి. అవునా కదా? ఇన్ని పెట్టుకొని ఈ కష్టాలన్నీ వస్తుంటే ఈ కష్టాలకు నువ్వు కారణం అనేది అవి ఉండి దేవుడిని చేసుకున్నావు. దేవుడి మీద వేస్తు నిజమా కదా? ఈ మాట నిజమా కదా? చెప్పండి. దేవుడి మీద వేస్తున్నావు. ఏమంటే మేము పాపం ఏం చేసినావు దేవుడా అంట. దేవుడు ఎవరు? దేవుడికి అడ్రస్ ఉందా? అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు? అసలు దేవుడు ఉన్నాడా? అంటే మనిషి భయముతో ఊహించిన దేవుడు, మానవుడు భయం చేత దేవుడు ఊహించినాడు. మనిషి భయం చేత దేవుడిని ఊహించినాడు. అంటే ఈ మానవునికి భూమిలో ఉన్నటువంటి 24 జీవరాశులతో పాటు మనిషికి కూడా 3 రకాల బాధలు ఉన్నాయి. ఆ దేవుడు కొత్త విషయం అతను చెప్పాలి. మనం త్రివిధ తాపములు అంటారు బాబోవి. నువ్వు సైన్స్ పరంగా పరిశీలన చేసుకో, ఆధ్యాత్మికంగా పరిశీలన చేసుకో. 3 బాధలు ఉన్నాయి 24 జీవరాశులకి. మొట్టమొదటి ఆధ్యాత్మిక తాపము, ఆధ్యాత్మిక బాధ అంటారు. అంటే శరీరం లోపల ఇప్పుడు నేను చెప్పిన పంచభూతాలు సమన్వయం లేకపోవడం వల్ల, మన జీవన విధానం సరిగా లేకపోవడం వల్ల, మరి మన ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల, మన ఆలోచన సరిగా లేకపోవడం వల్ల మన శరీరంలో
శరీర అంతర్గతంగా ఎన్నో అవయవాలు ఉన్నాయి. శరీర అంతర్గతంగా ఎన్నో రసాయనిక చర్యలు జరుగుతూ ఉన్నాయి. నిరంతరము ఒక పెద్ద ఫ్యాక్టరీ మాత్రం మన దేహం పనిచేస్తుంది. అవునా కదా? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, గుండె, లివరు, కిడ్నీలు, చిన్న పేగులు, పెద్ద పేగులు, శ్వాసక్రియ, జీర్ణక్రియ, తర్వాత రీప్రొడక్షన్ సిస్టమ్, అన్ని సిస్టాలు మన శరీరం నిరంతరం పని చేస్తున్నాయి కదా. నిరంతరం శ్రమించేటువంటి ఈ అవయవాలలో శ్రమించి అందులో అరుగుదల, పెరుగుదల, బలహీనత ఏర్పడినప్పుడు కొన్ని రుగ్మతలు వస్తాయి. రుగ్మతలు రోగాలు కాదు, రుగ్మతలు వస్తాయి. అవి ఏంటంటే షుగరు, బీపీ, కిడ్నీ ఫెయిల్, కంటి తగ్గిపోవడం, చెవుడు రావడం, చర్మం ముక్కలు పడడం, కళ్ళు పోవడం, తెల్లజుట్టు రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం. ఇవి రోగాల కాదు, రుగ్మతలు. నీ శరీరం లోపల సరైన ఆహారం, సరైన నీరు, సరైన వెలుతుర, సరైన గాలి, సరైన ఆకాశం అనే పంచభూతాలు సమన్వయం కోల్పోయినప్పుడు నీ శరీరంలో సంభవించేటువంటి ఆటంకాలు ఇవన్నీ కూడా నీ శరీరంలో ప్రజ్వలుతాయి. ఇది రోగం కాదు. శరీరంలో బండి కొట్టుకుంటాం, 10 ఏళ్ళకి ఏమవుతుంది అంటే టైర్ అరిగిపోతాయి, రిమోట్ అరిగిపోతాయి, బండి పెయింట్ కలర్ పోతుంది, ఇంజన్ తిరిగిపోతుంది, ఓయిల్ పోతాయి, లైటింగ్ పోతుంది. పోవా ఎందుకు వినేయండి? నిరంతరం వాడటం ఉంటుంది. అవునా కదా? అంటే శరీరం నిరంతరం శ్రమించడం వల్ల ఈ శరీరం లోపల కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. వాటిని మనం ఉత్పత్తులు అంటాము. ఇవి జబ్బులు. అవునా కదా? ఇవి కూటి పేద నుంచి కోటేశ్వర వరకు, పండుగ నుంచి పావుల వరకు అందరికి సమానమా కాదా? ఎవరైనా వస్తాయి కదా. కంటి చూపు సావుకారికి పోకుండా పేదవానికి పోతుందా?